హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. మన విత్తనాలు పెట్టుకుని బోల్డు ఆకుకూరలు సంపాదించుకుంటామండి. ఎలా అసలు మరి సృష్టిలో అద్భుతాలు ప్రకృతం ఇచ్చిన వరాలు నాకు తెలియదు కానీ మనం ఎప్పుడు మనకు తెలిసిన తోటకూర, గోంగూర, పాలకూర అని విత్తనాలు పెట్టుకుంటాం కానీ అసలు విత్తనం పెట్టకుండా కూడా అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయండి మన గార్డెన్లో. మనం అదేనండి పునర్నవ, గంగవాయిల, పొన్నగంటి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎలా వస్తున్నాయంటే మన పశువుల ఎరువులు వాడే వాళ్ళకి అద్భుతం జరుగుద్ది అనమాట. పశువుల ఎరువు మనం తెచ్చుకుంటాం కదా, మన పశువులన్నీ పొలాల్లోకి వెళ్ళి మేతకి వెళ్తాయి కదా, మేతకి వెళ్ళి మేసేసి వచ్చినప్పుడు ఇవి తినేస్తాయి కదండి. అక్కడ ఇవన్నీ అసలు కలుపు మొక్కల్లాగా ఉంటది మన పొలాలు. ఇప్పుడు ఎవరు వాడడం లేదు ఇవి. మనం ఇలా తెలిసి కొంచెం మొక్కలు పెంచుకుంటున్న వాళ్ళము వాటి గురించి తెలుసుకొని మనం పెంచుకొని తింటున్నామే తప్ప మామూలు వాళ్ళకైతే అసలు అది ఆకుకూర అని తినాలని, దానిలో ఆరోగ్య రహస్యాలు అనేది ఒక దేశవాళీ వెరైటీ అని, మన భారతదేశ సంపద అని వాళ్ళకి తెలియదండి. ఆహార సంపద అని తెలియక అవి అలాగ పెరిగిపోతుంటే పశువులు తినేసి అటు పేడ మనకు పశువుల ఎరువు, జీవామృతం అని చేసి జీవామృతం వేస్తే చాలా ఆకుకూరలు వస్తాయండి మీకు అని చెప్పాను కదండి. ఆ పేడలో మనకు సీడ్ వచ్చేస్తుంది అనమాట. మొక్కలకి వేసినప్పుడు మంచిగా జర్మినేషన్ అయిపోద్ది. అందులో వచ్చింది ఇప్పుడు మనకి గంగవాయిల కూర. ఇదిగోండి గంగవాయిలు. అసలు పెట్టింది ఈ టబ్బు ఏంటంటే వేరే దానికి పెట్టాను సీడ్స్. ఇది మన గంగవాయిలు ఆల్రెడీ వచ్చేసింది. గంగవాయిలు అనేది ఒక చాలా అద్భుతమైన మంచి ఆకుకూర అండి. టేస్ట్ అయితే విపరీతం అనమాట. దీని చక్కగా కాడలతో కలిపి పప్పులో వేసేసుకోవచ్చు, మనం పప్పులో వేసుకోవచ్చు. అలాగే దీన్ని కర్రీ చేసుకోవచ్చు. తర్వాత పెసరపప్పు ఫ్రై చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఎంతో అద్భుతమైన లాభాలు ఉన్న గంగవాయిల ఆకుకూర ఎక్కడికక్కడ మనకు చూడండి ఈ ఆకుకూరలు ఇది వచ్చేసింది అనమాట. ఇదైతే విత్తనాలు వేసిందే. ఇలాగ విత్తనం వేయకుండా ఇంత మంచి ఆకుకూరలు వస్తుంటే కాదు మనం గుర్తుపట్టి వాటిని వాటి గురించి తెలుసుకొని గుర్తుపట్టడం అంటే ఇప్పుడు ఈ రోజుల్లోనైతే చాలా ఈజీ అండి. ఎందుకంటే మనకి యూట్యూబ్ అమ్మలు, గూగుల్ అమ్మలు, చాలా ఏఐలు చాలా వచ్చేసాయి కదా, చాలా ఈజీ గుర్తుపట్టడం. అసలు గంగవాయిల్ అనేది ఇప్పుడు ఈ సమ్మర్లో వస్తుందో మరి ఏంటో అర్థం కాలేదు కానీ నాకు చాలా వచ్చింది అనమాట. ఇదిగోండి ఎక్కడికక్కడ నాకు అసలు ఎంత ఇష్టం అంటే అసలు ఈ కూర ఇది పప్పులో వేస్తే ఒక రకమైన స్మూత్గా అయిపోద్దండి. పప్పు కూడా పప్పులో అంటే ఈ కాండము వాటర్తో ఉంది కదండి, ఇది వాటర్తో ఉండడం వల్ల మరేమో ఇది కొంచెం వాటర్ లాగా ఉంటది కదండి. కాండం అంతా కూడా వాటర్ లాగా ఉంటది కదా, దానివల్ల ఏమో మెత్తగా అయిపోద్ది అనమాట. మెత్తగా అయిపోయి చక్కగా పప్పు అది స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ అంటారా మరి ఇంక చెప్పక్కర్లేదండి. చాలా వ్యాధులకి ఇది నయం చేసే గుణం కూడా ఉందనేసి చెప్పడం. చాలా వ్యాధులకండి ఇప్పుడు ఒక వీడియోలు అన్నీ కూడా చెప్పడం అంటే అసలు కన్ఫ్యూజ్ పర్సంటేజ్లు అవన్నీ చెప్పలేం కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే కొల్లలండి. టేస్ట్ అయితే అద్భుతము. ఇది ఒక రకమైన మన గడ్డి గులాబీ లాగా ఉంటుంది. మన దగ్గర గడ్డి గులాబీ పెంచుకుంటాం కానీ దీన్ని పోల్చడం ఎలా అనేసి అంటే మాత్రం ఇదిగోండి దీనికి పసుపు పువ్వులు ఈ విధంగా చిన్న పసుపు మొగ్గలు ఈ విధంగా వస్తాయి అనమాట. ఇలాగ ఇదిగోండి ఇలాగ ఎల్లోగా. మామూలు గడ్డి గులాబీకి ఇలాగ రావు. ఇలా ఉంటుంది. గంగబాయిల అంటారు, పాయల కూర అంటారు, గంగవాయిల అంటారు, బాయిల అంటారు, పాయల కూర ఏంటంటో చాలా రకాలు ఉంటాయండి. శాస్త్రీయ నామం కూడా దీనికి ఏదో ఉంటుంది. మా సైడ్ అయితే దీనికి విజయనగరం అంబటి కూర అంటారనమాట దీనికి. అందుకు దీనికి ఏంటంటే మనకి మన తోటలు పెంచుకోవడం వలన ఇది ఒక లాభం మనకి. ఫ్రీగా భగవంతుడు ఇచ్చిన ఆకుకూర. ఇది గార్డెన్ అంతా కూడా నాకు ఉంది. మొత్తం కోసేసిన తర్వాత ఎంత వచ్చింది అనేది చూపిస్తాను. దీన్ని దీనికి వేరుతో కలిపి మీకు తీసేయాలనుకుంటే తీసేవచ్చు. ఎందుకంటే పక్కన నాకు మొక్కలు డిస్టర్బ్ అయిపోతాయని తీసేస్తున్నాను, మళ్ళీ వస్తాయని నమ్మకంతో. ఎందుకంటే ఈ ఆకుకూర తర్వాత చాలా రకాల ఆకుకూరలు మేము తినాలి, అందుకు దీన్ని తీసేస్తున్నాను. లేదంటే మాకు ఫస్ట్ టైం వచ్చింది దీనికి ఆకుకూర ఇంకా నాకు కావాలి తక్కువనే నాకు ఆకుకూరలు అనుకుంటే మాత్రం ఇలా వేరులతో పేకండి. చక్కగా చిక్కేస్తుంటే మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వస్తుంది అనమాట. అందుకు నేనైతే మాత్రం మనకి ఎప్పుడు మొక్కలు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వేరులతో కలిపి తీసేస్తున్నాను. ఇంక వేరే రకం మళ్ళీ వాడుకోవడానికి అనమాట. ఈ విధంగా మీరు ఏంటంటే ప్లాన్ చేసుకోవచ్చు ఎలా తీయాలి అనేది. గుర్తించడం అయితే మీకు వచ్చిన ఆకుకూరని మీరు ఫోటో తీసి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోస్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. కొత్త వారైతే పాత వారికి అయితే ఇంకన్నీ అలవాటే చెప్పక్కరే లేదు. చూడగా నమ్మ నా గంగవాయిలు వచ్చేసిందని పీక్ తక్కువ కూర చేసేస్తాము. ఈ రోజు అయితే మాత్రం ఈ రోజు గంగవాయిల ఆకుకూర గార్డెన్ అంతా ఉంది, కోస్తాను ఇప్పుడు. దీని తర్వాత కూడా నెక్స్ట్ మంచి హార్వెస్ట్ ఉందండి, అది కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూసేయండి. మరి మంచి గంగవాయిల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మంచి హార్వెస్ట్ ఎంజాయ్ చేస్తారన్నాను కదా, మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారండి. దొండకాయలు అయితే మనకు మంచిగా ఇప్పుడు 3వ సారి అయితే హార్వెస్ట్ చేయడం. ఈ దొండ మొక్క గురించి చక్కగా మనం మంచి వీడియో కూడా చేసుకున్నాం. కేరింగ్ అంతా కూడా. దొండ అనేది హెవీ ఫీడర్ అండి, దీనికి అలాగే ఏవోటి ఇస్తూ ఉంటే కాస్తూ ఉంటుంది అనమాట.
ఇక్కడ మాకైతే నేను 2-3 చోట్ల పెట్టాను. ఇప్పుడు మీరు చూసింది ఒకటి సిమెంట్ మడిలో పెట్టాను. ఇప్పుడు ఇలా మాకు పిట్టగోడ పక్కన ఇక్కడ పెట్టాను కదండి బకెట్లోని, అలాగా కొంచెం మెస్ కట్టేసి వాలీబాల్ మెస్ ఈ విధంగా పందిరిలాగా దానికి కొంచెం ఇలాగ అడ్డపందిరి వేసి ఈ విధంగా ఎక్కిస్తున్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ కుండి, ఇక్కడ ఈ గట్టు మీద ఒక కుండి పెట్టేసి ఈ విధంగా పెట్టాము. ఇదేమో నామాల దొండ, ఇందాక మీరు చూసిందేమో పెన్సిల్ దొండ. ఇలా 2-3 వెరైటీలు అన్నీ కూడా పెట్టాము. ఇంకెందుకు ఆలస్యం, మంచిగా మనమైతే హార్వెస్ట్ చేసేద్దాం. సమ్మర్లో కూడా అసలు అందరూ ఏమంటారంటే మా మొక్కలన్నీ వాడిపోతున్నాయి, మాడిపోతున్నాయి, మీ ఏంటి పచ్చగా ఉన్న హార్వెస్ట్లు వస్తున్నాయంటే నా సీక్రెట్ అంతా కూడా ఎక్కువగా వేస్ట్ మెటీరియల్తో 0 బడ్జెట్లో పైసా ఖర్చులని ఇస్తున్న ద్రావణాలే కదండి. అది మీరు డైలీ చూసేవారికైతే మరి నేను చెప్పవసరమే లేదు. 0 బడ్జెట్లో ద్రావణాలన్నీ కూడా ఇస్తూ ఉంటే మొక్కలకు పోషణ అందుతూ, తడి కరెక్ట్గా అందుతూ అలా ఉంటే మరి ఇంకెందుకండి ఇంకా ఎండాకాలం అని సఫర్ అవుతాయి. వింటర్లో వచ్చినంత క్రాప్ ఇప్పుడు రాదు, కానీ మన కుటుంబ అవసరానికి మాత్రం ఇబ్బంది ఉండదు. చక్కగా ఎంత కొంచెం వచ్చినా కూడా అమృత ఆహారమే అంటాను కదండి. అమృతంతో సమానం అండి మనం పండించుకున్న ఆహారం. అందుకు నేనేంటంటే ఏ కాలమైనా కూడా అసలు ఏ మొక్కని వదిలేది లేదు, ఏ ఒక్క టబ్బుని ఖాళీగా ఉంచేదే లేదు. సమ్మర్ అయిపోయినాక పెడదాంలే అనుకుంటే మనకి మార్చి నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు సమ్మరేనండి. ఇంకా అక్టోబర్లో ఇంకా అంటే జూన్ నుంచి వర్షాలు పడతాయి, వర్షమే ఎండే, అసలు రెండో సఫర్ అవుతాయి మొక్కలు. కాబట్టి మన కాలంతో పని లేదు, కాలం మనతో నడవదు, కాలాన్ని మనం ఆపలేం కూడాను. మన పని మాత్రం అలాగే కాలంతో పాటుగా మనం కూడా పరిగెడుతూ చక్కగా మన పని మనం చేసుకుంటే ఎంతో కొంత హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ కుండి ఖాళీగా ఉన్నా దానికి ఇవ్వాల్సిన పోషకాలు ఏదో ఒక విత్తనం పెట్టేయండి, చక్కగా అది ఎంతో కొంత కాస్తుంది. మనకు అన్ని కుండీల్లోని మొక్కలు కలకల్లాడుతూ ఉన్నాయంటే ఏదో ఒక మీరు చూస్తున్నారు కదండి, వంకాయలు ఈరోజు కోసాను, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వంకాయలు కోస్తాను, దొండకాయలు కోస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ దొండకాయలు కోస్తాను. ఇంకా మరి పొట్లకాయలు అయితే మరి మీకు చెప్పక్కర్లేదు, వర్షాలలాగా అనమాట, వర్షంలాగా విడిచిపడడం లేదు. 3-4 రకాల పొట్లకాయలు పెట్టాను, ఏదో ఒకటి కాస్తూ డైలీ హార్వెస్ట్లు. ఇంకా ఆకుకూరలు అయితే ఇంకా సమ్మర్లో మీకు రోజుకు ఆకుకూర మీకు పరిచయం చేస్తూనే ఉన్నాను. ఇంకా విపరీతమైన ఆకుకూరలు, ఇంక మనకు మార్కెట్కి వెళ్ళాల్సిన పని ఏముంది, కూరగాయలకి ఇబ్బంది ఏముంది, అమృతాహారానికి లోటు ఏముంది చెప్పండి. ఈ విధంగా ఈ దొండకాయలు అయితేనండి నాకు అసలు మన తోటలో దొండకాయలు ఎంత ఇష్టం అంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఫ్రై చేసుకున్నా, కర్రీ చేసుకున్నా, గుత్తి దొండ చేసుకున్నా, పచ్చడి చేసినా ఏదైనా కూడా కమ్మటి రుచితో భలే ఉంటాయండి, స్మూత్గాను. మార్కెట్ దొండకాయలు అనుకోండి అసలు వేగో కసకసలు ఆడేస్తారు, సరిగా ఎక్కువసేపు సిమ్లో పెట్టి మగ్గించపోతే. మంది అలా కాదు, అసలు తాలింపు వేసి ముక్కలేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టండి, ఎంత చక్కగా మగ్గిపోతాయి. ఇదిగోండి అలా మీతో మాట్లాడుతూనే ఎన్ని దొండకాయలు అయితే కోసుకున్నానో. ఇక్కడ ఇంకో చెట్టు కూడా అటు ఉంది కదా, చూశారు కదా, ఇంకో చెట్టు ఇదిగోండి. ఈ సందులో ఇప్పుడు మీరు చూపించింది వాలీబాల్ మెస్ కట్టేసి పెట్టామన్నాను కదండి, ఈ సందులో పెట్టగోడికి మన సిమెంట్ మడికి మధ్యలో ఇలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఇక్కడ దొండపాదులు అంటే మన ప్లేస్ తక్కువ, మొక్కలు పెంచాలి, ఎక్కువ ఆహారం కానీ మనకి కోరికలు ఎక్కువ కాబట్టి ఇక్కడ కొంచెం చిన్న ప్లేస్ ఉండేసరికి ఇక్కడ బకెట్లతో ఈ విధంగా పెట్టేసి ఇక్కడ వాలీబాల్ మెస్ కట్టేసాము. ఇక్కడ చక్కగా కాపు కాస్తుంది. ఎందుకు ద్రావణాలు ఎప్పటికప్పుడు ప్రతి వారం 10 రోజులకి ఏవోటి ఇస్తున్నాం కాబట్టి సమ్మర్లో అస్సలు లేట్ చేయకూడదండి. సమ్మర్ని తట్టుకోవాలంటే మొక్కలకు బలం ఇస్తూనే ఉండాలి, ఎంతో కొంత కాస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడైతే నామాల దొండ రౌండ్గా ఉంటుంది అనమాట. అంటే భూమి మీద అయితే పెద్ద సైజు వస్తాయండి పొడవుగాను, కానీ ఇక్కడ ఈ మాత్రమే వస్తున్నాయి, మనకు సంతోషం. కానీ దొండకాయలు ఏంటంటే బల్బుల్లాగా లైటింగ్ పెడతాం కదండి, బల్బ్స్ లాగా భలే వేలాడుతూ అందంగా క్యూట్గా స్మూత్గా భలే కనిపిస్తాయి. ఈరోజు అయితే మాత్రం మా రెసిపీ మీకు అర్థమైపోయి ఉంటుంది. చక్కగా గంగవాయిల కూర, పప్పు, దొండకాయ ఫ్రై, ఎంత ఇది బాగుంటుంది. ఆ రెండింటి కాంబినేషన్, పప్పు ఆకుకూర ఏదో ఒక ఫ్రై చేసుకుని ఉంటే ఇంకా అసలు ఆ రోజు పండగ విందు భోజనాలు అంటే ఇవేనండి అనిపిస్తుంది నాకు. 1 కేజీ వరకు దొండకాయలు అయితే వచ్చేస్తున్నాయి. ఈ విధంగా దొండపాదు సంరక్షణ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మన ప్రీవియస్ వీడియోలో దొండపాదు సంరక్షణ గురించి ఉంది, ఒకసారి అయితే మీరు చూసేయండి. అలాగే దొండకాయలన్నీ కూడా ఎక్కువగా హార్వెస్ట్ చేయాలంటే మనం కోసేసిన తర్వాత ఈ ఆకులు ముదురాకులన్నీ ఎప్పటికప్పుడు తీసేయాలండి. ఇప్పుడు పండిపోయిన తర్వాత చెట్టు పాడైపోయిన తర్వాత తీస్తే మళ్ళీ అది బలం పుంజుకోదు. అన్నీ హెల్తీగా ఉన్నప్పుడు చేస్తేనే, పాడైపోయిన తర్వాత రికవర్ అవ్వాలంటే ఎన్ని డోసులు ఇంజక్షన్లు తీసుకోవాలి, ఎంత ట్రీట్మెంట్ తీసుకోవాలండి మనం, సేమ్ మొక్కలు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడే ఇవ్వాల్సిన పోషకాలు ఇస్తూ, వాటికి గొప్పిలు తవ్వుతూ, వాటికి ముదిరిపోయిన ఆకులు తీస్తూ చక్కగా చూసుకోండి, అవి ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. బాగున్నాయి కదని మనం అసరత్ చేసామా, పాడైపోయిన దాకా మన కంటికి తేడా తెలియదు, పూర్తి పాడైపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, మళ్ళీ పాడైపోయిందని రికవర్ చేయడం అసలు మన తరమే కాదు. అమ్మయ్య, ఇక్కడైతే మాత్రం ఈ సందులో నుంచి దొండకాయలు కోసుకొని అయితే వచ్చేసాను. ఈ బౌల్ అయితే నిండిపోయిందండి, ఎంత ఆనందం అండి బాబు అసలు. ఇంక ఇది ఫ్రై చేసి పైన కొబ్బరి కూర వేస్తే ఉంటుందండి, అద్దిరిపోద్ది అనమాట.
ఇలాంటి రుచులకు అలవాటు పడే కదండి మనం హెల్తీ చక్కగా మన మిద్దె తోటని ఎంత కష్టం లేకుండా చేస్తున్నాం. కష్టమైనా కూడా ఈ ఆహారాన్ని ఈ హార్వెస్ట్లు చూస్తూ పరమానందాన్ని పొందుతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి కేజీకి ఎక్కువ దొండకాయలు, కొద్దిగా గంగవాయల కూర తెంపుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మొట్టమొదటిసారి చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయానికి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి.